నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నక్సలైట్లకు మావోయిస్టు పార్టీకి ఎండు కార్డు పడింది అని ఒక చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్రరావు చేసిన కామెంటు చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్లే. యూనివర్సిటీల్లో అధ్యాపకులు పిల్లల్ని ఉద్యమం వైపు నడిపిస్తున్నారు, నెక్స్ట్ టార్గెట్లు వాళ్ళే అంటూ ఒక కామెంట్ చేస్తుండ్రు. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎవరు నక్సలైట్లు, ఎవరు అర్బన్ నక్సలైట్లు అనేది ఒక చర్చ జరుగుతున్నది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్, అంటే ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి ఎండు కార్డు పడిందని ఒక చర్చ జరుగుతూ ఉంది. మొన్న దేవ్జీ కావచ్చు, లేకపోతే మల్లా రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళ లొంగుబాట్ల మీద ఒక చర్చ జరుగుతున్న వేళ అర్బన్ నక్సలైట్లే మా టార్గెట్ నెక్స్ట్ అంటూ రామచంద్రరావు కామెంట్ చేశాడు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? రామచంద్రరావు గారు అర్బన్ నక్సలైట్ల పేరు మీద మీ వ్యతిరేకులందరినీ ఖతం చేయాలనుకుంటున్నారా? పెద్దవారు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు, ఏం కామెంట్ అండి అది? విజ్ఞతతో కూడుకున్న కామెంట్గా మాత్రం మనం దాన్ని చూడకూడదు. శ్రీశైలం గారు, అన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్లకు సంబంధించిన సామాజిక జనసేవ సమితిలోకి రావాలనే ఒక కాన్సెప్ట్ కట్టుబడి ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఏ తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధించబడుతుంది, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారల్స్ ఆఫ్ ది గన్ అని ఏ నక్సలైట్ల నినాదాన్ని ఇచ్చారో దాన్ని ఈరోజు తుపాకీని అప్పగించడం ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందనే నినాదం దగ్గరికి వచ్చి ఈరోజు సాయుధ దళాలను లొంగిపోతూ ఉన్నాయి. ఆహ్వానించాలి దాన్ని. సాయుధ పోరాటానికి అనుకూలమైన పరిస్థితులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. నక్సలైట్ నాయకత్వం ఈరోజు అక్కడి నుంచి వచ్చి జనజీవన స్రవంతిలో కలవడాన్ని ఆహ్వానించాలి. కానీ లొంగిపోతున్న వాళ్ళను లేదా ఆ భావజాలాన్ని ఇష్టపడే వాళ్ళను టార్గెట్గా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి రామచంద్రరావు గారు ఆ నేపథ్యంలో మాట్లాడడం మాత్రం సరైనది కాదు. ఈ మావోయిస్టు పార్టీ ఇన్నేళ్ల పాటు జనజీవన స్రవంతిలో కలవకుండా అడవులకు దగ్గరగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రయత్నం చేసినది ఒక చర్చ. సో అటువంటి మావోయిస్ట్ పార్టీ ఎన్ని కార్డు పడుతున్న వేళ ఇన్నేళ్ల పాటు పోరాడి ఏం సాధించింది మావోయిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం లాంటి కమ్యూనిస్ట్ పార్టీలు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దీని మీద? శ్రీశైలం గారు, మనం వాస్తవాన్ని మాట్లాడుకుందాం. అదేంటంటే నక్సలైట్ల సాయుధ పోరాటాలు ఏవైతున్నాయో తుపాకీ ద్వారా మాత్రం రాజ్యాధికారం సిద్ధిస్తుందనే విషయం ఏదైతుందో దానికి ఎండ్ కార్డు పడడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపుగా అగ్రనాయకత్వం అంటే జాతీయ నాయకత్వమే దాదాపు లొంగుబాటుని ప్రకటించింది. లొంగిపోతూ ఉన్నారు, జనజీవన సమితిలోకి వస్తూ ఉన్నారు. కానీ అదే సందర్భంలో మనం ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే ఏ నక్సలైట్ ఉద్యమము ఏ ప్రశ్నలను రేజ్ చేస్తూ ఉద్భవించిందో, ఏ ప్రశ్నలను సంధిస్తూ ఉద్భవించిందో ఆ ప్రశ్నలకు సమాధానం ఇంకా రాలేదు. ఆ సమాధానం వచ్చే వరకు రకరకాల రూపాల్లో ఆ ఉద్యమం తన రూపాన్ని మార్చుకొని కొనసాగే అవకాశం ఉంటుంది. నక్సలైట్ ఉద్యమం ఆ రోజు ప్రధానంగా దున్నేవాడికే భూమి అనే ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ఆ క్రమంలోనే ఆ స్లోగన్ యొక్క ప్రభావము తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో భూ సంస్కరణ ఉద్యమాలు బయటకు వచ్చాయి. వినోబా గారి ఆధ్వర్యంలో భూ పంపిణీ విధానం బయటకు వచ్చింది. భూదాన ఉద్యమాలు బయటకు వచ్చాయి. రాజభరణాలు రద్దయిపోయినాయి. అలాగే సమాజంలో సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ ఏర్పాటు చేయడం కోసము ధనవంతుల మీద పనులు వేయాలని రాజ్యాంగ సంస్కరణలు ఆ రోజు కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగానే రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. అట్లాగే విపరీతంగా కులరహిత మతరహిత సమాజ నిర్మాణం కోసం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగాయి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరిగాయి. అట్లాగే సమాజంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రాతినిధ్యం కోసము అస్తిత్వ ఉద్యమాలు బయటకు వచ్చాయి. ఆ అస్తిత్వ ఉద్యమాలు ఈరోజు పాలక వర్గాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మేమెంతో మాకంతా నినాదం ప్రకారము మా వాటా మాకు ఇవ్వని చెప్తా ఉన్నారు. దళితుల మీద కానీ, బలహీన వర్గాల మీద కానీ, మైనారిటీల మీద కానీ ఇక్కడ అఘాత్యాలు జరిగినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి బయటకు వస్తూ ఉన్నారు. జర్నీ జెఫర్సన్ అంటాడు, ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజలు చైతన్యవంతంగా లేని రోజులు మనకు ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. నక్సలైట్ ఉద్యమం తమ ఆశించిన ఫలితాలను పూర్తిగా సాధించకుండా ప్రజల చైతన్యం రోల్ ప్లే ఉంది. మేము యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజు ధనవంతులైన కుటుంబాల నుంచి లేదా బాగా భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు భిన్నంగా శ్రామిక వర్గాల నుంచి వచ్చే విద్యార్థులకి సామాజిక చైతన్యాన్ని ఇచ్చి, అట్లాగే ఆర్థిక చైతన్యాన్ని ఇచ్చి ఉద్యోగాలకు రావడం కానీ, రిజర్వేషన్లను తీసుకొని తద్వారా పాలక వర్గాల్లో కానీ బ్యూరోక్రసీలో ఎంటర్ కావడానికి వామపక్ష ఉద్యమాల యొక్క కాంట్రిబ్యూషన్ మనం కాదనలేం. కాబట్టి వామపక్షాల ఉద్యమాల వల్ల ఏం జరగలేదనే ప్రశ్న అర్ధరహితం. ఈరోజు తెలంగాణ సమాజం భారతదేశంలో మిగతా సమాజాల కన్నా చాలా చైతన్యవంతంగా ఉంటాను వెనుక వామపక్ష ఉద్యమాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో రామచంద్రరావు గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా?
ఈరోజు మొన్నటిదాకా నక్సలైట్లో కూడా అలసిపోయిన వాళ్ళు వ్యక్తిగతంగా లొంగిపోయినారు. కానీ ఈరోజు లొంగుబాటుకి గత లొంగుబాటుకి తేడా ఏంటంటే ఈరోజు సామూహికంగా మొత్తం పార్టీకి సంబంధించిన కమిటీలుగా లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా ఐడియాలజీ పట్ల ప్రేమ ఉంది. నిన్న ఒక లొంగిపోయిన పెద్ద నాయకుడు ప్రకటన చేశారు రాజిరెడ్డి గారు. ఏమన్నారంటే మావోయిజం బతికే ఉంటుందని చెప్పాడు. దేవుజీ కూడా చాలా తన బాడీ లాంగ్వేజ్లో కూడా ఓ డిసిప్లిన్ కనబడ్డది. చాలా డీసెంట్గా అడ్రస్ చేశాడు. మేము ఎందుకు లొంగిపోవాల్సి వస్తున్న విషయాన్ని మేము ప్రస్తావన చేస్తున్నాం. కానీ ప్రధానంగా ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము మారాలనుకుంటున్నాం కాబట్టి మేము జనసేన సభ్యులకు వచ్చారన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఆహ్వానించాలి. కానీ బేసికల్గా ఆ భావజాలాన్ని కలిగి ఉన్నవానే నేపం పేరు మీద మీ శత్రులందరినీ మీరు బేసికల్గా ఏరివేసే ప్రయత్నం చేసి ఖతం చేస్తామనే స్టేట్మెంటు మీ మాటల్లో కనబడతా ఉన్నది. అది సరైనది కాదు. ప్రధానంగా నక్సలైట్కి అర్బన్ నక్సలైట్కి తేడా ఏంటి? అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. నేను డిక్షనరీలో ఎక్కడ వెతికినా కూడా మీకు అర్బన్ నక్సలైట్ అనే పదం కనబడదు మీకు అసలుకే. నేను ఇంగ్లీష్ భాషలోనే ఎగ్జామ్స్ రాశాను, ఇంగ్లీష్ భాషలోనే పాఠాలు చెప్తాను. అర్బన్ నక్సల్ అనే పదాన్ని గౌరవ ప్రధాని మోడీ గారు ఆయన భావజాలాన్ని ఒప్పుకునే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు స్టేట్ నాయకత్వం ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నది. యూనివర్సిటీలలో ఉపాధ్యాయులు ప్రధానంగా కొంతమంది ఈ యొక్క నక్సలిజం వైపు వెళ్ళే విధంగా పాఠాలను బోధిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా ఏరివేస్తామనేది రామచంద్రరావు మాట. ఒక విషయం సార్, భారత రాజ్యాంగము తుపాకీ పట్టి పోరాటాన్ని ప్రజలకు అనుమతి ఇవ్వదు. ఎందుకోసం అంటే మన పరివర్తన అంతా కూడా శాంతియుతంగానే జరగాలి. ఈవెన్ మనకి భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా తుపాకీ పట్టుకొని బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడలేదు. శాంతియుతంగానే మనం పరివర్తన తీసుకొచ్చాం. కానీ ఈరోజు తుపాకులను పక్కన పెట్టి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అట్లాగే రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చిన హక్కులను మేము బేసికల్గా ఉపయోగించుకుంటామంటే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించడం అనేది దుర్మార్గం. చివరికి బీజేపీ ఐడియాలజీ ఎక్కడ దాకా పోయిందంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారిని కూడా అర్బన్ నక్సలైట్ అన్నారు. అద్భుతంగా ప్రశ్నలు సంధిస్తున్న అరుంధతి రాయ్ లాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లే అన్నారు. సాహిత్యాన్ని రాసే కవులను అన్నారు, మీలాగా మైక్ పట్టుకునే జర్నలిస్ట్ అర్బన్ నక్సలైట్లు అన్నారు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను అర్బన్ నక్సలైట్లు అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మహిళల కోసం పనిచేసే హక్కుల కార్యకర్తలను అర్బన్ నక్సలైట్లు అన్నారు. అంటే మిమ్మల్ని మీ రాజ్య వ్యవస్థని అంటే బీజేపీ రాజ్య వ్యవస్థని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బేసికల్గా ఏమంటుందంటే సాయుధ పోరాటాలు కానీ తుపాకీతో జరిగే పోరాటాలను వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో శాంతియుతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉండే అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా మీరు అర్బన్ నక్సలైట్లు అయితే ఈ ప్రపంచంలో మీరు తప్ప వేరే వాళ్ళు ఉండదా? అంటే ప్రభుత్వం అంటే మీరేనా? అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ ఇట్లే దోపిడీ చేయాలి, అదాని అంబానీ తప్ప మార్కెట్లో ఇంకెవడు ఉండకూడదు, అసలు హక్కుల గురించి ఎవడు ప్రశ్నించద్దు, దళితుల్ని బలైన వర్గాలని మైనార్టీలను మహిళల మీద దౌర్జన్యాలు దాష్టికాలు కొనసాగించాలి, దొరతనం ఇట్లే ఉండాలి, దొర బాంచన్ని కాల్మొక్తనే సంస్కృతి ఇట్లే ఉండాలనే సమాజానికి మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారా? నక్సలైట్లు తుపాకీ పట్టుకున్నప్పుడు వాళ్ళను ఖచ్చితంగా రాజ్యం వాళ్ళు అణచివేసే ప్రయత్నం చేస్తుంది, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తుంది, ఎదురుకాల్పులోకి పాల్పడే అవకాశాలు ఉంటాయి. కానీ తుపాకీని పక్కన పెట్టిన తర్వాత శాంతి ద్వారా మేము సమాజంలో కలుస్తూ ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా అర్బన్ నక్సలైట్ పేరుతో వేధించడం ఎంతమేరకు రైట్? అంటే ఈరోజు మీ టార్గెట్ జర్నలిస్టుల, ఈ టార్గెట్ యూనివర్సిటీస్లో పనిచేసే అధ్యాపకుల, లేదా స్కూళ్ళల్లో టీచరా, లేదా హక్కుల సంఘం కార్యకర్తల, లేదా మన ఈరోజు అస్తిత్వ ఉద్యమాలు ఏవైతున్నాయి ఆ అస్తిత్వ ఉద్యమాల నాయకుల, లేదా హక్కుల మనకి ప్రధానంగా ప్రజల కోసం నిలబడే వాళ్ళ మీరు కనుక ప్రజాస్వామ్య హక్కులను ఇట్లా అణచివేస్తే మన పక్క దేశాల్లో కనిపించినట్టుగానే ఏదో ఒకరు సడన్గా జంజీ లాంటి విప్లవాలు కూడా బయటకు వస్తాయి. శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం కదా, అట్లాగే వేరే మనం ఈరోజు సౌత్ అమెరికా కాంటినెంట్లో కూడా చూసాం మనం ఒకటి సందర్భాల్లో. నేనేమంటున్నంటే ప్రజాస్వామ్యం అనేది ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వాలి. అదే సందర్భంలో ప్రజలకు వెసులుబాటు ఇవ్వాలి కదా, ప్రజలకు లోపాలను తెలుసుకొని తద్వారా ఆ ప్రభుత్వాన్ని బేసికల్గా రిప్రజెంట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి కదా. మీరు పూర్తిగా అణచివేయాలనుకుంటున్నారు, అణచివేత సమాధానం మీరు అణచివేయాలనుకుంటే ప్రతిఘటన మొన్నటిదాకా నక్సలైట్ రూపంలో రావచ్చు, రేపు మరో రూపంలో రావచ్చు, కానీ భారత రాజ్యాంగం గొప్పది కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. కాబట్టి అంత గొప్ప రాజ్యాంగం అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది కదా. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మానవ హక్కులకు అవకాశాలు ఇచ్చింది కదా. దాన్ని అమలుపరిచే ప్రయత్నం మీరు చేయకుండా మిమ్మల్ని ప్రశ్నించోళ్ళను, మీకు ఓటైన వాళ్ళను, మీరు చెప్తే విననోళ్ళను మీరు ఈరోజు అర్బన్ నక్సలైట్లు అంటే అర్థరహితం. ఆ పదాన్ని ఉపయోగించకండి. ఈరోజు నక్సలైట్లే లొంగిపోయిన తర్వాత అర్బన్ నక్సలైట్ పదానికే దానికి అది లేదు కదా.
విలువ లేదు కదా. నక్సలైట్ల విషయంలో టార్గెట్ 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని ఆపరేషన్ కగారిని పెట్టారు. అయితే అది కంప్లీట్ కాబోతుంది అనేది ఒక చర్చ. బట్ మళ్ళీ ఈ అర్బన్ నక్సలైట్ల ఏరివేత అనే అంశం తెర మీదకి రావడం వెనక రహస్యం ఏంటంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు శ్రీశైలం గారు, నువ్వు టార్గెట్ ఒక డేట్ పెట్టిన వాటినే నువ్వు కథం చేస్తున్నావు, చంపేస్తున్నావు, టోటల్గా వ్యవస్థలు లేకుండా చేస్తున్నావు అనే అర్థం ఒక టార్గెట్ పెట్టినట్టు. అంటే దాదాపు నాకు తెలిసి నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన అగ్రనాయకులందరూ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ రకరకాల రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు లొంగిపోతున్నారు. ఇక ఈ నక్సలైట్లు లొంగిపోయిన తర్వాత మీరు మళ్ళీ ప్రజలను అణచివేయాలనుకున్నప్పుడు మీ దగ్గర వేరే ఐడియాలజీ లేకుండా అయిపోయింది కదా. అంటే ఎవరినో ఒకరిని మీరు చూపెట్టాలి కదా. అంటే మీరు ఎవరినో ఒకరిని మీరు బహానాగా చూపెట్టి వాళ్ళ పేరు చెప్పి మీ వ్యతిరేకులు దాన్ని చంపాలనుకుంటారు కదా, లేదా అణచివేయాలనుకుంటారు కదా. నక్సలైట్ ఉద్యమం నాకు తెలిసి సాయుధ పోరాట రూపంలో నక్సలైట్ ఉద్యమం మార్చి 31 వరకే దాదాపు అదృశ్యమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటో రా ఉంటే కౌంట్లెస్ అది. కాబట్టి నెక్స్ట్ బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం, తన అణచివేత కార్యక్రమాన్ని కొనసాగించడం కోసం, తన వ్యతిరేకులను, ఇప్పుడు మొన్నదాకా తన వ్యతిరేకులందరూ నక్సలైట్లు అన్నారు, తన వ్యతిరేకుల పట్ల ఒక వైఖరిని అవలంబించి వాళ్ళందరి మీద ఏదో ఒక ముద్ర వేయడం కోసం అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని కాయిన్ చేయాలనుకుంటుంది, దాన్ని ఖరారు చేయాలనుకుంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నారు, మార్చి 31 తర్వాత అర్బన్ నక్సలైట్లు అంతు చూస్తూ ఉన్నారు. ఇక నక్సలైట్లో పోయిన తర్వాత అర్బన్ నక్సలైట్లకు అసలు అర్థమే ఉండదు కదా. ఆ పేరును కాయిన్ చేసి, ఆ పేరును ఖరారు చేసి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ వ్యతిరేకులందరినీ భయంకరంగా అణచివేయాలనుకుంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. అందుకోసం పార్టీ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా అన్నారు, నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని, ఆయుధాలు పట్టుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తాం, వాళ్ళ హింసను వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో వాళ్ళ శాంతియుత జీవనంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానాన్ని మరింత విస్తృతపరచాలని మేము కోరుకుంటాం. కాబట్టి నక్సలైట్లు అనే పేరు మీద నిన్న ఈ రోజు వరకు, రేపటి నుంచి అర్బన్ నక్సలైట్లు అనే పేరు మీద రేపటి వరకు, రేపటి నుంచి మీరు మీ వ్యతిరేకులందరూ అణచివేసే విధానం ఏదైతుందో అది సరైనది కాదు. ఇంకొక విషయం కూడా మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే యూనివర్సిటీస్ ఎప్పుడైనా కూడా ఇంటలెక్చువల్ కేంద్రాలుగా ఉండాలి సార్, మేధో కేంద్రాలు ఉండాలి. అందుకోసమే ఆ రోజు 1948లోనే మనకు రాధాకృష్ణ కమిషన్ ఏమన్నదంటే యూనివర్సిటీలు అనేవి విజ్ఞాన నిలయాలుగా, అట్లాగే మేధో కేంద్రాలుగా ఉన్నప్పుడు యూనివర్సిటీ నుంచి బాగా చదువుకునే వర్గాలు రేపు సమాజానికి నాయకత్వం వహిస్తాయి, సమాజంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేస్తాయి. ఈరోజు యూనివర్సిటీలను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే తాళాలు వేసి ఆ తాళపు చేతులు జేబుల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. నిజంగా మీ ప్రభుత్వంలో విజ్ఞత ఉంటే, మీ ప్రభుత్వం ప్రజలకు మేలే చేస్తే, మీ ప్రభుత్వం సామాన్యులకు న్యాయమే చేస్తే, యూనివర్సిటీలో ఉండే విద్యార్థులు ఏ వర్గాల నుంచి, యూనివర్సిటీ అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీలను ఆరంభించి మొదలుపెట్టి దాన్ని బలోపేతం చేసింది మీరే, మీ పాలసీసే. యూనివర్సిటీలో ఆలోచన కేంద్రాలుగా ఉంటే, మీ ప్రభుత్వము, మీ సిద్ధాంతాలు గొప్పగా ఉంటే అదే యూనివర్సిటీ విద్యార్థులు మీకే సపోర్ట్ చేస్తారు కదా. మీలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఈ దేశంలో ధనికులకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీలో పేదవర్గాల నుంచి వచ్చే విద్యార్థులు మీ నాయకత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి అక్కడ జేఎన్యూలో కానీ, ఉస్మానియాలో కానీ, కాకతీయలో కానీ ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీ ఇక్కడ కూడా నక్సలిజం వైపుగా నడిపించే పాఠాలు ఏ యూనివర్సిటీలో జరగట్లేదు అంటారు. ఇప్పుడు సహజంగా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు వామపక్ష భావజాలాన్ని అంగీకరించడం వేరు, నక్సలైట్లను అనుసరించడం వేరు. నక్సలైట్లను అనుసరించడం అంటే తుపాకులు పట్టుకొని పోవడం. కాబట్టి నక్సలైట్లను అనుసరించడం సరికాదనే మనం అందరం చెప్తున్నాం కదా. నిన్న కూడా మేధావులకు సంబంధించిన ఒక మీటింగ్ సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది. అందరూ ఏమన్నారు, నక్సలైట్లారా మీరు ఎందుకు చనిపోతున్నారు, ఈ సమాజంలో మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకునే అవకాశం మీకు ఉంది కదా, వచ్చి సిద్ధాంతాన్ని చెప్పుకోమని చెప్తున్నారు. ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న ఎవరైనా కూడా నక్సలైట్ల రూపంలో ప్రాణాలు పడుకోవడం ఎవరు చెప్పరు సార్. వాళ్ళు కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన బిడ్డలే కదా. మీరు ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల్లోకి వచ్చి ఉపయోగించుకొని చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, లోపాలని ప్రశ్నించడము, యూనివర్సిటీ విద్యార్థులు వాటిని ఈరోజు తమ చదువుని ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం లోపాలను సరి చేసుకునే క్రమంలో ఇవ్వడం ఏదైతుందో వాళ్ళని అర్బన్ నక్సలైట్గా ముద్రించడం అనేది తప్పు, అది సరైనది కాదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయంటూ రామచంద్రరావు అదే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఉత్తర తెలంగాణలో కొంత మజ్లీసు అరాచకాలు ఎక్కువైనాయి, గుళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఓవైపు మజ్లీస్ను హైలైట్ చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ విఫలమైంది, ఎందుకంటే శాంతి భద్రతను ఇవ్వలేకపోయిందనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు జేజేలు శ్రీశైలం గారు. మొన్న అర్బన్ మనకి ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అట్లాగే మనకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో, కౌన్సిలర్స్ ఎన్నికల్లో, కార్పొరేటర్స్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఓట్లను గణనీయంగా తగ్గించారు, మజ్లీస్ పార్టీ ఓట్లను గణనీయంగా తగ్గించారు. మీరు 2019 తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ ఓటింగు, ఇప్పటి ఓటింగు
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ ఇప్పటి ఓటింగ్ చూడండి. అంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్ ఓటింగ్ ఇప్పటి ఓటింగ్ చూడండి. అంతకుముందు నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ భైన్సా లాంటి పట్టణాల్లో మజ్లీస్ గెలుచుకున్న స్థానాలను ఇప్పటి స్థానాలను తీసుకోండి. మజ్లీస్ను ప్రజలు తిరస్కరించారు, బీజేపీని తిరస్కరించారు. ప్రజలు ఏం కోరుకున్నారంటే మతోన్మాదాన్ని బహిష్కరించారు. మతం మన జీవన విధానంలో అంతర్భాగం, కానీ మతోన్మాదం భారతీయ జీవన విధానానికి వ్యతిరేకం. హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఆపస్ మే భాయి బాయ్ అనేది భారతీయుల యొక్క నినాదం. అందుకోసం మొన్న ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది, మజ్లీస్ ఇంకా అడ్రస్ లేకుండా పోయింది. పాపం బీజేపీ నేతలకు ఏంటంటే తెల్లారులైతే మజ్లీస్ జపం తీసుకోవాలి. మజ్లీస్ నేతలకు కూడా ప్రధాన కర్తవ్యం ఏంటంటే బీజేపీ నేపథ్యం తీసుకోవాలి. బీజేపీని మజ్లీస్ బీజేపీ పేరు తీసుకొని చీకట్లో వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలను పెంచుకుంటూ బలోపేతం కావాలి, వాళ్ళు బలోపేతం కావాలి, వీళ్ళు బలోపేతం కావాలి. తద్వారా ప్రజాస్వామ్యం ఓడిపోవాలి, అది వాళ్ళు కోరుకుంటుంది. మతోన్మాదాన్ని పెంచి మతాన్ని ఓడించాలనుకుంటున్నారు. అన్ని మతాలు ప్రజలు మంచిగా జీవించాలని కోరుకుంటారు. మతోన్మాదం ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది. కాబట్టి బీజేపీ మజ్లీస్ మతోన్మాదాన్ని ప్రజలు ఓడించారు, జనం కోరుకునే మత సామరస్యాన్ని ప్రజలు గెలిపించారు. కాబట్టి మజ్లీస్ గురించి మాట్లాడకుండా రామచంద్రరావు గారు ఉండలేరు, అట్లాగే బీజేపీ గురించి మాట్లాడకుండా సలావుద్దీన్ ఓవైసీ గారు ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఓడించిన మొన్న ఎలక్షన్ రామచంద్రరావు గారు దాన్ని జీర్ణం చేసుకోలేక ఈరోజు మళ్ళీ దాన్ని భూతద్దంలో పెట్టి ఆ రిజల్ట్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా తెలంగాణ ప్రపంచం గొప్ప ప్రపంచం సార్, అత్యంత చైతన్యమైన ప్రపంచం. ఈ ప్రపంచానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక ప్రజాస్వామ్య పార్టీ నాయకత్వం వహిస్తుంది. ఈ చైతన్యం వెనుక వామపక్ష భావజాలం కూడా ఉందన్న విషయాన్ని మనం విశ్వాసంలో తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రామచంద్రరావు చేసిన కామెంట్ మీద డాక్టర్ రియాజ్ గారు స్పందిస్తూ ఉన్నారు. ఎవరు అర్బన్ నక్సలైట్లు? ప్రశ్నించే జర్నలిస్టుల, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల, సామాన్యుల, లేకపోతే మరి ప్రజా సంఘాల, పౌర హక్కు సంఘాల? ఎవరు అర్బన్ నక్సలైట్లో రామచంద్రరావు సమాధానం చెప్పాలి. డిక్షనరీలో వెతికినా దొరకని పదాన్ని బీజేపీ ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఈ అర్బన్ నక్సలైట్ల ఏరివేత ఎప్పుడు షురు కాబోతుంది, ఎవరితో మొదలు కాబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.